హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్. ఈరోజు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ని ఈ ఫండ్స్ ద్వారా మనం పొందవచ్చు. ఈ ఫండ్స్ని ఎప్పుడు కూడా గ్రోత్ డైరెక్ట్లో ఉండేటట్టు చూసుకోవాలి. నార్మల్గా రెగ్యులర్లో తీసుకున్నట్లయితే కొంచెం ఛార్జెస్ కింద కొంచెం అమౌంట్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు కూడా గ్రోత్ డైరెక్ట్ ప్లాన్లో మాత్రమే తీసుకోవాలి. ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ అనేది 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫండ్ యొక్క ప్రజెంట్ ఎన్ఏవి వచ్చి 35గా ఉంది. ఈ ఫండ్ని 29 జూన్ 2018లో స్టార్ట్ చేశారు. ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, అంటే మ్యూచువల్ ఫండ్స్ కోసం పర్టికులర్గా మళ్ళీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఫండ్ యొక్క గ్రోత్ కోసం ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు సింపుల్గా భారత్ 22 ఈటీఎఫ్ అని ఒక ఫండ్ ఉంది. ఆ ఫండ్లో ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్లో వీళ్ళు పద్ధతిగా మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్లో వీళ్ళు మళ్ళీ ఈ అమౌంట్ని ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా వీళ్ళు మంచి రిటర్న్స్ని భారత్ 22 ఈటీఎఫ్లో వచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఈ ఎఫ్ఐఎఫ్లో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ ఉన్న ఫండ్స్లో వీళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ఏంటనేది కొంచెం కన్ఫ్యూజన్ మీలో ఉండి ఉండొచ్చు. దీనికి క్లియర్గా మీకు అర్థమయ్యేలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఓయో హోటల్స్ అన్నీ కూడా ఆ హోటల్స్ అనేవి వాళ్ళ సొంతం కాదు. అదేవిధంగా ల్యాండ్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏ విధమైన అమౌంట్ వాళ్ళు ఖర్చు చేయరు. ఆల్రెడీ ఉన్న హోటల్లో వీళ్ళు కొన్ని రూమ్స్ మాత్రమే తీసుకుంటారు. ఆ రూమ్స్ని కొంచెం స్మాల్ మోడిఫికేషన్స్ చేయడం ద్వారా మంచి సర్వీస్ని అందివ్వడం, అంతేకాకుండా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందరికీ పబ్లిసిటీ చేయడం ద్వారా నార్మల్గా ఈ హోటల్స్కి వచ్చే కస్టమర్స్ కంటే ఎక్కువ కస్టమర్స్తో ఈ ఓయో హోటల్స్ వాళ్ళు ఎక్కువ బిజినెస్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా ఎక్కువ రిటర్న్స్ కూడా పొందుతున్నారు. ఇది నార్మల్గా ఆ హోటల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి అంత బిజినెస్ జరగదు, కానీ ఈ ఓయో రూమ్స్కి మంచి డిమాండ్ ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదే ఎఫ్ఐఎఫ్ ఫండ్స్ అంటే. అదేవిధంగా వీళ్ళు ఆల్రెడీ ఉన్న భారత్ 22 ఈటీఎఫ్లోని ఉన్న కంపెనీస్లో మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్లో వీళ్ళు చూసి పద్ధతిగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా నార్మల్గా వచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ని ఈ ఎఫ్ఐఎఫ్ ఫండ్స్ ద్వారా వీళ్ళు పొందుతున్నారు. అందుకోసమే వీళ్ళు పర్టికులర్గా పోర్ట్ఫోలియోని ఏమీ క్రియేట్ చేయరు. ఎక్కువ టెన్షన్ పడవలసిన అవసరం కూడా ఉండదు. ఈ ఫండ్స్లో ఉన్న మంచి గ్రోత్ ఉన్న కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ ఫండ్స్లో మనం సిప్ రూపంలో కానీ లంసం రూపంలో కానీ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. అదేవిధంగా మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మరి కొంచెం ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఈ ఎఫ్ఓఎఫ్ ఫండ్స్లో ఉంది. నెక్స్ట్ ఇందులో మనం గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ ఫండ్ యొక్క అమౌంట్ని ఓన్లీ భారత్ 22 ఈటీఎఫ్లో ఉన్న స్టాక్స్లో మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఏ ఇతర కంపెనీల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు. దాంట్లో ఉన్న మంచి కంపెనీల్లో మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిటర్న్స్ని పొందుతారు. నెక్స్ట్ దీంట్లో బేసిక్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే దీంట్లో లంసం రూపంలో మినిమం 5,000 పే చేయవలసి ఉంటుంది. తర్వాత నుంచి 1,000 పే చేసుకోవచ్చు. అదేవిధంగా సిప్ రూపంలో అయితే మినిమం 1,000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. ఈ ఫండ్కి ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. అదేవిధంగా లాకింగ్ పీరియడ్ కూడా ఏమీ ఉండదు. మనం ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఈ ఫండ్ మెయింటెనెన్స్ కోసం ఒక స్మాల్ అమౌంట్ అనేది తీసుకుంటారు. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అని అంటారు. ఇది మిగిలిన ఫండ్స్ కంటే దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంది. ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.12%గా ఉంది. అంటే ఇది నార్మల్ ఫండ్స్ కంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫండ్ యొక్క అసెట్ వాల్యూ వచ్చి 2040 crores, అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ని మనం చెక్ చేసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 58%, 2 ఇయర్స్లో 52%, 3 ఇయర్స్లో 38%, 4 ఇయర్స్లో 48%, 5th ఇయర్లో 28% రిటర్న్స్ని ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ ఇయర్తో కలిపి మనం చెక్ చేసినట్లయితే అబౌవ్ 22% రిటర్న్స్ని ఈ ఫండ్ మనకు అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క మేనేజర్ వచ్చి నిషిత్ పటేల్. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క అమౌంట్ని భారత్ 22 ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారో చూసినట్లయితే ఎనర్జీ అండ్ యూటిలిటీస్లో 34.9%, ఇండస్ట్రీస్లో 19.4%, ఫైనాన్షియల్లో 18.7%, కన్జ్యూమర్స్లో 16.19%, మెటీరియల్స్లో 10.2%గా ఉంది. అదే టాప్ హోల్డింగ్ కంపెనీస్ వచ్చి ఐటీసీలో 16.19%, ఎల్ఎన్టీలో 13.36%, ఎన్టీపీసీలో 10.29%, పవర్ గ్రిడ్లో 8%, యాక్సిస్ బ్యాంక్లో 7.2%, ఎస్బీఐలో 6.7%, ఓఎన్జీసీలో 5.73%, కోల్ ఇండియాలో 5.32%. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫండ్లో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఫండ్లో ప్రతి నెల సిప్ రూపంలో మీరు 1000 రూపాయలు చొప్పున అలా 20 సంవత్సరాలు కట్టినట్లయితే
ఈ ఫండ్ ఎవో 22% రిటర్న్స్ అందివ్వడం జరిగింది. కానీ మనం దీంట్లో 15% చొప్పున క్యాలిక్యులేట్ చూసినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 3 లక్షల రూపాయలు అవుతుంది. కానీ మీకు 25వ సంవత్సరం వచ్చే రిటర్న్స్ వచ్చి 27,56,566 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే మీరు కట్టిన అమౌంట్ 1వ సంవత్సరం 0.1 ల్యాక్, 10వ సంవత్సరం 2.6 ల్యాక్స్ అవుతుంది. నెక్స్ట్ 20వ సంవత్సరం 13.3 ల్యాక్స్ అవుతుంది. 25వ సంవత్సరంకి వచ్చేటోడికి 27.6 ల్యాక్స్ రావడం జరుగుతుంది. అదే ఇంకో 5 సంవత్సరాలు ఉంచినట్లయితే 56,30,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నెలకి 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 25 సంవత్సరాలకు గాను మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 15 లక్షలు అవుతుంది. కానీ మీకు రిటర్న్స్ 25వ సంవత్సరం 1,37,82,804 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసే కొద్దీ మీకు వచ్చే అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మీరు మినిమం 15 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రతి 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ డబుల్ అవుతూ వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే కొద్దీ మన అమౌంట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ 5 స్టార్ రేటింగ్ కలిగిన ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ భారత్ 22 FOF ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.